Hey guys, welcome back to my vlog. So today is not a normal day because I'm here with my favorite people, my friends. And honestly, we didn't even plan something big, just a random plan. But somehow we ended up at one of the most happening places right now, Adilabad exhibition. Already ఇక్కడ వైబ్ చూస్తుంటే లైట్స్ క్రౌడ్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ లుక్ సూపర్ లైవ్లీ అండ్ నాకు ఆల్రెడీ ఫీల్ అవుతుంది టుడే ఈస్ గోయింగ్ టు బి రియల్లీ స్పెషల్. నో ఫిక్స్డ్ ప్లాన్స్, నో ప్రెషర్, జస్ట్ వాకింగ్ అరౌండ్ and trying food, enjoying rides and most importantly spending time together. So come with us, let's explore this exhibition and make some beautiful memories. So finally మేము exhibition కి రీచ్ అయ్యాం అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ ఫుల్ క్రౌడ్ బట్ ఎట్ ద సేమ్ టైమ్ దట్స్ అ రియల్ ఫన్ కదా. ఎక్కడ చూసిన పీపుల్, లైట్స్, సౌండ్స్, టోటల్గా ఫెస్టివ్ వైబ్. ఇంటిలో కొంచెం టైం తీసుకున్నాం జస్ట్ లుకింగ్ అరౌండ్ బికాస్ సమ్ టైమ్స్ స్టార్ట్లో రష్ కాకుండా ఆ అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేయడం కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆబ్వియస్లీ ఫస్ట్ థింగ్ ఫొటోస్, లైట్స్ చాలా బాగున్నాయి. సో ర్యాండమ్గా ఎక్కడ దొరికితే అక్కడ పోజెస్, సెల్ఫీస్, వీడియోస్, ఫుల్ ఫన్ స్టార్ట్ అయిపోయింది. ఇన్సైడ్కి వెళ్ళాక ఇట్ లిటరల్లీ ఫెల్ట్ లైక్ ఏ స్మాల్ కలర్ఫుల్ వరల్డ్. ఎవ్రీ సైడ్లో సంథింగ్స్ హ్యాపెనింగ్, కిడ్స్ ప్లేయింగ్, ఫ్యామిలీ షాపింగ్, ఫ్రెండ్స్ గ్రూప్ ఎంజాయింగ్. చాలా లైవ్లీగా అనిపించింది. మేము ఇక్కడకి డైరెక్ట్ వెళ్ళలేదు, జస్ట్ స్లోగా ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళాం. ఒక స్టాల్ దగ్గర ఆగడం, ఇంకోటి చూడడం, మళ్ళీ నడవడం, అలా కొన్ని స్టాల్స్లో చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ హ్యాండ్మేడ్ థింగ్స్ సింపుల్గా ఉన్నా కూడా చాలా యూనిక్గా అనిపించాయి. అండ్ దెన్ ఆటోమేటికల్లీ మేము ఫుడ్ సైడ్కి డ్రిఫ్ట్ అయిపోయాం బికాజ్ ఆ స్మెల్ ఇంపాసిబుల్ టు ఇగ్నోర్, రైట్? మిర్చి బజ్జీ, పానీపూరి, నూడిల్స్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో మేము కూడా ప్లాన్ లేకుండా వాట్ ఎవర్ నచ్చింది అది ఆర్డర్ చేసేసాం. టేస్ట్ చేశాక ఆనెస్ట్లీ చాలా బాగుంది. కొంచెం స్పైసీ, కొంచెం ట్యాంగీ, పర్ఫెక్ట్ ఎగ్జిబిషన్ ఫుడ్ వైబ్స్. ఈటింగ్ టైంలో మా ఫ్రెండ్స్ అందరికీ జోక్ స్టార్ట్ అయ్యాయి, టీజింగ్, లాఫింగ్. ఆ టైంలో కెమెరా ఉంటే కూడా రియల్ ఫన్ మాత్రం అక్కడే జరుగుతుంది. తర్వాత మేము రైడ్స్కి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము. అండ్ దెన్ ఫస్ట్ రియాక్షన్ మనం ఎక్కాలా, బట్ ఫ్రెండ్స్ ఉంటే ఎస్పెషల్లీ అవ్వడం కష్టం. సో ఫైనలీ ఒక రైడ్ ట్రై చేసాము. స్టార్టింగ్లో కొంచెం భయం అయింది బట్ వన్స్ రైడ్ స్టార్ట్ అయ్యాక ఇట్ టర్న్ ఇంటూ రియల్లీ ఫన్. టాప్కి వెళ్ళినప్పుడు లైట్స్ అన్నీ చిన్నగా కనిపిస్తాయి. హోల్ ప్లేస్ లుక్స్ సో డిఫరెంట్ అండ్ బ్యూటిఫుల్. కిందకి వచ్చాక అందరం ఒకేసారి నవ్వుతున్నాం బికాస్ ఫియర్ ప్లస్ ఎక్సైట్మెంట్ మిక్స్ అయ్యింది. తర్వాత మళ్ళీ వాక్ చేస్తూ గేమ్ సెక్షన్ కనిపించింది. సో అటు సైడ్ వెళ్ళిపోయాము. సో మేము బెలూన్ షూట్ ట్రై చేసాం. ఏం పర్ఫెక్ట్ కాకపోయినా ట్రై చేస్తూ నవ్వడం అదే రియల్ ఫన్. ఒక ఫ్రెండ్ ఆల్మోస్ట్ విన్ అయ్యింది, లాస్ట్లో మిస్ అయ్యింది. సో ఫుల్ టేజింగ్, మళ్ళీ వాక్ చేస్తూ వెళ్ళిపోయామన్నమాట. నో హరీ, నో టెన్షన్. సో ఇక్కడ నుంచి మేము జ్యువెలరీ స్టాల్స్ దగ్గర స్టాప్ అయ్యాము. అండ్ సీరియస్లీ ఇక్కడ డిజైన్ చూస్తే టైం ఎలా పాస్ అయిందో తెలియలేదు. ఒక స్టాల్లో చూస్తే ఇంకో స్టాల్లో ఇంకా బెటర్ ఐటమ్స్ కనిపించాయి. సో అలా కంపేర్ చేసి ఇది బెటరా అది బెటరా అని ఫుల్ డిస్కషన్ స్టార్ట్ అయిపోయింది. నా ఫ్రెండ్స్ అందరికీ డిఫరెంట్ చాయిసెస్. ఒకరికి సింపుల్ నచ్చుతుంది, ఇంకొకరికి హెవీ డిజైన్ కావాలి. సో కన్ఫ్యూజన్ నెక్స్ట్ లెవెల్. ట్రై చేసుకొని మిర్రర్లో చూసుకొని బాగుందా అని అడగడము. ఇంకా కొన్ని ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ పీసెస్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఆ ఇయర్ రింగ్స్ అండ్ చైన్స్ చూస్తే డైరెక్ట్ కొనాలనిపించే లెవెల్లో ఉన్నాయి. అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. సో కొంచెం టైం అక్కడే స్పెండ్ చేసాం వితౌట్ ఈవెన్ రియలైజింగ్ టైం. అండ్ బార్గెనింగ్ పార్ట్ అయితే హైలైట్ అనే చెప్పాలి. షాప్లో ఒక ప్రైస్ చెప్తారు, మేము ఇమీడియట్గా అన్న కొంచెం ఎక్కువైంది అని స్టార్ట్ చేస్తాం. తర్వాత కొంచెం తగ్గించమని చెప్తాము. మళ్ళీ కొంచెం డిస్కషన్ తర్వాత ఫైనల్లో ఒక రీజనబుల్ ప్రైస్ సెటిల్ అయిపోతాము. అండ్ అప్పుడు అందరికి ఒక ఫీలింగ్ వస్తుంది లైక్ మనం చాలా పెద్ద డీల్ కొట్టేసామనేసి. ఫైనల్లీ కొంచెం షాపింగ్ అయ్యాక బ్యాగ్స్ తీసుకొని మళ్ళీ స్లోగా వాక్ స్టార్ట్ చేసాము. అప్పటికి కొంచెం టైర్డ్ ఫీల్ అయ్యాము. వైబ్ మాత్రం ఇంకా సేమ్ ఎనర్జీలో ఉంది. సో లీవ్ అవ్వాలి అనిపించలేదు. మళ్ళీ అలా ఏం లేకుండా నడుస్తూ చుట్టూ చూస్తూ వెళ్తుంటే కిడ్స్ రైడ్స్ దగ్గర చిన్నపిల్లలు ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ స్మైల్స్ చూస్తే ఆటోమేటిక్గా మనకి కూడా స్మైల్ వస్తుంది అండ్ మన చైల్డ్హుడ్ గుర్తొస్తుంది. సింపుల్ థింగ్స్లో ఎంత హ్యాపీనెస్ ఉంటుందో అని. తర్వాత ఒక టాయ్స్ స్టాల్ దగ్గరికి ఆగి ర్యాండమ్గా టాయ్స్ ట్రై చేస్తూ బటన్స్ ప్రెస్ చేస్తూ సౌండ్స్ విని నవ్వుకుంటున్నాము. అండ్ మా ఫ్రెండ్స్లో ఒకరు ఒక ఫన్నీ టాయ్ తీసుకొని ర్యాండమ్గా యాక్ట్ చేస్తూ అక్కడే స్మాల్ కామెడీ సీన్ క్రియేట్ చేశారు. సో అందరం కంట్రోల్ లేకుండా నవ్వుకున్నాము. మళ్ళీ కొంచెం ముందుకెళ్ళాక బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ కొంచెం లౌడ్గా వినిపిస్తుంది. డిఫరెంట్ సాంగ్స్ మిక్స్ లెవెల్ అయ్యి ఆ ఎన్విరాన్మెంట్కి ఇంకా ఎనర్జీ యాడ్ చేస్తున్నట్టు క్రౌడ్ కూడా ఇంకా ఎక్కువ అయిపోయి కానీ స్టిల్ మేనేజ్ అవుతూ స్లోగా మూవ్ అవుతున్నాం. తర్వాత మేము మళ్ళీ ఫుడ్ సైడ్కి వెళ్ళాము బికాజ్ ఎగ్జిబిషన్కి ఒక్కసారి తినడం సరిపోదనే ఫీలింగ్. సో దిస్ టైం కొంచెం లైట్గా స్వీట్ కార్న్ ఐస్ క్రీమ్ లాంటివి తీసుకొని సైడ్లో నిల్చొని చిల్గా తింటూ మాట్లాడుకుంటున్నాము. ఆ టైంలో కన్వర్జేషన్ ఫుల్ ర్యాండమ్, ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్కి జంప్ అవుతూ జోక్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఒకరొకరు ఒక్కొక్క స్టోరీ చెప్తూ నవ్వులు క్రియేట్ చేస్తున్నారు. అండ్ ఆనెస్ట్లీ ఆ అన్ప్లాన్డ్ కన్వర్జేషన్సే ఎక్కువ మెమరబుల్గా ఉంటాయి. కొంచెం టైం తర్వాత జస్ట్ అలా సైలెంట్గా నిల్చొని సరౌండింగ్స్ ఎంజాయ్ చేసాము. లైట్స్ చూస్తూ పీపుల్ అబ్జర్వ్ చేస్తూ ఆ మూమెంట్ని ఫీల్ అయ్యాము. బికాజ్ సమ్టైమ్స్ ఇలా ఏమి చేయకుండా ఉండడం కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ కొంచెం వాక్ చేసి లాస్ట్లో ఫోటో సెషన్ స్టార్ట్ అయింది. లాస్ట్ పిక్ అని చెప్తూ మళ్ళీ పిక్స్ తీస్తుంటే
ఉన్న గ్రూప్స్ సెల్ఫీస్, క్యాండిడ్ షార్ట్స్, ర్యాండమ్స్, వీడియోస్ ఎవ్రీథింగ్ క్యాప్చర్ చేసాము. ఎందుకంటే ఆ మెమోరీస్ మళ్ళీ రిపీట్ అవ్వవు కదా, అప్పటికి టైం చాలా లేట్ అయ్యింది అని రిలైజ్ అయ్యి స్లోగా ఎగ్జిట్ సైడ్కి మూవ్ అయ్యాము మళ్ళీ. సో గైస్, ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటా. ఇఫ్ యూ లైక్ ఇట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా ఇలా అవుటింగ్స్ ప్లాన్ చేసుకోండి, బికాస్ ది స్మాల్ మూమెంట్స్ బికమ్ బిగ్ మెమోరీస్ లేటర్. సో గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Bye bye, take care.